బృహస్పతి దేవతలకు గురువుగా పురాణాల్లో బాగా ప్రసిద్ధి చెందిన పాత్ర. అయితే ఇతని జీవితం గురించి వీలైనంత వరకు తెలియాలంటే ఒకటి కాదు 2 ఇతిహాసాలు 6 పురాణాలు రెఫర్ చేయాల్సి వచ్చింది. దేవతల గురువు అయినంత మాత్రాన పూర్తిగా మంచివాడని కూడా చెప్పలేం. తన కర్మల్లో కొన్ని తప్పులున్నాయి. సో రెఫర్ చేసిన కంటెంట్ అంతటినీ కలెక్ట్ చేసి మీకోసం ఈ వీడియోలో ప్రెజెంట్ చేస్తున్నాం. అయితే కంటెంట్ మొదలు పెట్టే ముందు మరోసారి గుర్తు చేస్తున్నాను, డిసెంబర్ 22, 2023న అనౌన్స్ చేయబోయే బుక్స్ గివ్ అవే విన్నర్స్ లో మీరు కూడా ఉండాలనుకుంటే మన ఛానల్లో చూసే ప్రతి వీడియోకి ఒక లైక్ అండ్ కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఒకవేళ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలని లేకపోయినా మన ఛానల్కి సపోర్ట్ చేసే ఉద్దేశంతో అదే పని చేయొచ్చు. అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మర్చిపోకండి. మహాభారతం ఆది పర్వం 66వ అధ్యాయంలో ఉన్న డీటెయిల్స్. బ్రహ్మ సృష్టించిన ప్రజాపతుల్లో ఒకడైన అంగిరసుడి కొడుకు ఈ బృహస్పతి. రుద్రుడు చేసిన యాగానికి హాజరైన కొంతమంది పరిచారికలను చూసిన బ్రహ్మకు వారిపై ఆకర్షణ కలిగింది. దానివల్ల అతని వీర్యం ఉద్భవించింది. అప్పుడు బ్రహ్మ దాన్ని అగ్నిగుండంలో వేస్తే దాని నుంచి మరీచి, భృగు, అంగిరస ఇలాంటి కొందరు జన్మించారు. జనరల్ గా చాలా పురాణాల్లో బ్రహ్మ తన శరీరంలో వివిధ భాగాలు, తన మనోశక్తిని ఉపయోగించి ప్రజాపతులను సృష్టించిన వివరణ ఉంటుంది. కానీ ఈ గ్రంథం వివరించే కథనం కాస్త వేరుగా ఉంది. దానికి కారణం కల్పభేదం. ఈ కాన్సెప్ట్ గురించి ఇంతకు ముందే ఒక వీడియో చేశాను. దాన్ని పైన ఐ బటన్ లో పిన్ చేశాను. ఇది పూర్తయ్యాక ఒకసారి చూడండి. అంగిరస అనే పేరుని గమనిస్తే మండుతున్న బొగ్గు నుండి పుట్టినవాడు అనే అర్థం వస్తుంది. ఇతడి భార్య వసుధ. వీరిద్దరికి 8 మంది కుమారులు పుట్టారు. వాళ్ల పేర్ల విషయానికి వస్తే బృహస్పతి, వయస్య, శాంతి, ఘోర, విరూప, సంవర్త, సుధన్వ. వీళ్ళంతా జ్ఞానంతో పరమాత్మ అంటే సుప్రీం కాన్షియస్నెస్ లో ఏకమయ్యి లౌకిక బాధల నుండి విముక్తి పొందిన ఋషులు. ఈ 8 మందిలో బృహస్పతి, ఉతత్య, సంవర్త అనే ముగ్గురు అన్ని లోకాల్లో ప్రసిద్ధి చెందారు. కొన్ని పురాణాల్లో బృహస్పతి తల్లి వసుధకు శ్రద్ధ అనే మరో పేరున్నట్టు వివరణ కనిపిస్తుంది. బృహస్పతికి అంగిరసి అనే సోదరి కూడా ఉంది. ఆవిడ బ్రహ్మ అనుచరుల్లో ఒకరు. 8 మంది వసువుల్లో ఆఖరి వాడైన ప్రభాసను పెళ్లి చేసుకుంది. వ్యాస మహాభారతం వనపర్వం 218వ అధ్యాయం ప్రకారం బృహస్పతి తల్లికి శుభ అనే మరొక పేరు కూడా ఉంది. ఇక్కడ బృహస్పతికి బృహత్ కీర్తి, బృహత్ జ్యోతి, బృహత్ బ్రహ్మ, బృహదర్మన, బృహద్ మంత్ర, బృహద్ భాష అనే 6 సోదరులు మాత్రమే ఉన్నారు. అలాగే అంగిరసికి భానుమతి అనే మరో పేరు కూడా ఉంది. భాగవతం 4వ స్కందం అండ్ మహాభారతం ఆది పర్వం 66వ అధ్యాయంలో ఉన్న డీటెయిల్స్ ప్రకారం ప్రభాసుడు, అంగిరసి వీళ్ళిద్దరికీ పుట్టినవాడు దేవశిల్పి విశ్వకర్మ. భాగవత పురాణం 4వ స్కందం రెఫర్ చేస్తే బృహస్పతి అగ్నిదేవుడి కుమారుడనే వివరణ కూడా ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక సందర్భంలో అంగిరసుడు తన ఆశ్రమంలో తపస్సు మొదలుపెట్టాడు. కొంత సమయానికి తన శరీరం అంతటా ఒక అగ్నిజ్వాల ఏర్పడింది. అది అతని తపోశక్తిని ఉద్దేశించే తేజస్సు. దాని వెలుగు సహజమైన అగ్ని కంటే మరింత ఎక్కువగా ఉంది. ఈ విషయం గమనించిన అగ్నిదేవుడు అంగిరసుడి ఎదుట ప్రత్యక్షమయ్యి, మీ వెలుగు నన్ను మించేస్తుంది. ఇవాల్టి నుంచి అసలైన వెలుగు, మొదటి వెలుగు మీరే అవ్వండి. నేను 2వ స్థానంలో ఒక ప్రజాపతి వెలుగై ఉండిపోతాను అని అన్నాడు. ఇక్కడ అగ్నిదేవుడు అన్న మాటలు అంగిరసుడికి ఒక వరం అవ్వడంతో దేవతలందరూ అతన్ని అగ్నిదేవుడిలా గుర్తించారు. అంగిరసుడి తపోజ్వాల కారణంగా దక్కించుకున్న స్థానంతో బృహస్పతి అగ్నికి పుత్రుడని వివరించారు. కానీ నిజానికి అగ్నిదేవుడి పుత్రుడు కాదు. ఇలా ఇతరులు దేవతల స్థానాలు దక్కించుకున్న సంఘటనలు కొన్నున్నాయి. అవి ఎలా సాధ్యం అనే ప్రశ్నకు సమాధానం 33 దేవతల గురించి చెప్పే డీటెయిల్డ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బృహస్పతి దేవతల గురువు అంటారు. అది ఎలా సాధ్యమయ్యింది అనే ప్రశ్నకు సమాధానం భాషా భారతం అనే గ్రంథం 76వ అధ్యాయం ఇచ్చే వివరణ ప్రకారం దేవ అసురుల జీవితాల మొదటి నుంచి వారి మధ్య సంపద, సమృద్ధిపై ఆధిపత్యం కోసం ముల్లోకాల్లో ఎన్నో ప్రదేశాల్లో యుద్ధాలు జరుగుతూ వచ్చాయి. గెలవాలనే ఉద్దేశంతో దేవతలు బృహస్పతిని వారి గురువుగా నియమించుకుంటే అసురులు వారి గురువుగా శుక్రాచార్యుడిని నియమించుకున్నారు. రాజ్య పాలనలో ఒక గురువు ఉండటం వల్ల ఎన్నో విషయాలు తెలుస్తాయి.
ముఖ్యంగా సరైన నిర్ణయాలు తీసుకోవడం, యుద్ధంలో ఎటువంటి ఎత్తులు వెయ్యాలి అనే అంశాలకు సంబంధించిన జ్ఞానం లభిస్తుంది. అదేవిధంగా దేవ అసురులు వారి గురువులను ఎంచుకున్నారు. వీళ్ళు దివ్యజీవులు కావడంతో మృత సంజీవని లాంటి విద్యలు కూడా సంపాదించుకొని వారి పక్షానికి సాయపడేవారు. ఈ మృత సంజీవని కథ ఇంతకు ముందే మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక బృహస్పతి కుటుంబం. తార అనే పేరు గల స్త్రీని బృహస్పతి పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ చంద్రుడి అందానికి ముగ్ధురాలై అతని మీద కోరిక పెంచుకుంది. ఇద్దరి మధ్య లైంగిక సంపర్కం ఏర్పడటంతో గొడవలు మొదలయ్యాయి. దేవతలు కలగచేసుకుని సర్ది చెప్పడంతో తార తిరిగి బృహస్పతి దగ్గరకు వచ్చేసింది. ఆ తర్వాత చంద్రుడి కొడుకు బుధుడికి తార జన్మనిచ్చింది. వాల్మీకి రామాయణంలో సుగ్రీవుడి అనుచరుల్లో తారుడనే వానరం గురించి ఒక ప్రస్తావన ఉంది. అయితే బాలకాండ 17వ సర్గ ఈ తారుడు బృహస్పతి తారలకు పుట్టిన సంతానమని వివరిస్తుంది. ఈ వానరుడు తన తల్లి పేరుతో తారుడిగా ప్రసిద్ధి చెందాడు. వాల్మీకి రామాయణంలో వాలి భార్య పేరు కూడా తార అని ఉంటుంది. ఇద్దరు ఒకటే కాదు. ఇప్పుడు ఋగ్వేదం వివరణ. మొదటి మండలం 19వ అనువాక 126వ సూక్తం రెఫర్ చేస్తే బృహస్పతికి రోమస అనే కూతురు ఉంది. ఉత్తర రామాయణం ప్రకారం అయితే బృహస్పతికి కుశధ్వజుడు అనే బ్రాహ్మణ కుమారుడున్నాడు. ఈ కుశధ్వజుడు వేదాలు చదువుతున్నప్పుడు తన నోటి నుంచి వేదవతి అనే కూతురు పుట్టింది. సీతమ్మ పూర్వజన్మలో ఇదే వేదవతి అని ఉత్తర రామాయణం వివరణ ఉంటుంది. ఇక మహాభారతం ఆది పర్వంలో కచుడి కథ ఉంటుంది. బృహస్పతి కుమారుడిగా ఇతను చాలా ప్రసిద్ధి చెందినవాడు. ఇందాక చెప్పిన మృత సంజీవని కథలో ఈ కచుడు చాలా ముఖ్యమైన పాత్ర. ఇక 27వ అధ్యాయం ప్రకారం ద్రోణాచార్యుడు పూర్తిగా భరద్వాజ ముని కుమారుడైనప్పటికీ అతని జన్మకు బృహస్పతిలో కొంత భాగం కారణమనే వివరణ కూడా ఉంది. మహాభారతం వనపర్వం చంద్రమాసి అనే ఆవిడను బృహస్పతి వివాహం చేసుకున్నాడని చెప్తుంది. ఈవిడ 6 అగ్ని స్వరూపాలకు జన్మనిచ్చింది. కంబరామాయణం యుద్ధకాండలో కూడా బృహస్పతికి ఈ 6 అగ్ని స్వరూపాలతో పాటు సులేఖ అనే కూతురుందనే వివరణ ఉంది. అయితే ఈ 6 అగ్ని స్వరూపాల విషయానికి వస్తే బృహస్పతి తండ్రి అంగిరసుడు తన తపోజ్వాల కారణంగా అతనికి అగ్నిదేవుని పదవి దక్కిందనే విషయం ఇంతకు ముందే తెలుసుకున్నాం కదా. కాబట్టి అతని వంశవృక్షంలో బృహస్పతి సంతానం అగ్ని స్వరూపాలయ్యాయి. ఇక వాళ్ల పేర్ల విషయానికి వస్తే సామ్య, దీప్తి, భరత, వీర, శ్వేతకృత, నిశ్చయవన. బృహస్పతి తన అన్నకు ఒక ద్రోహం చేశాడు. భాగవతం 9వ స్కందంలో ఉన్న వివరణ. ఆ వివరణ ప్రకారం బృహస్పతి అన్న ఉతత్యుడు, ఇతని భార్య మమత. ఆవిడ గర్భవతిగా ఉన్నప్పుడు ఒకానొక సమయంలో తన అన్న లేని సందర్భం చూసి వదిన అంగీకారం లేకుండానే ఆమెతో బలవంతంగా సంభోగించాడు. ఈ చర్యకి మమత ఎదురు తిరగటంతో అప్పటికే తన కడుపులో ఉన్న బిడ్డను శపించాడు. ఈ కారణం చేత ఆవిడ 2 బిడ్డలకి, అంటే ముందుగా తన కడుపులో ఉన్న బిడ్డతో పాటు బృహస్పతి సంతానానికి జన్మనిచ్చింది. ఈ విషయం ఎక్కడ తన భర్తకి తెలిస్తే తరిమేస్తాడేమోననే భయంతో ఆవిడ బృహస్పతి కుమారుణ్ణి అడవిలో విడిచిపెట్టేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఒక ఆకాశవాణి పలికి మూఢే భరద్వాజామిమాం భరద్వాజం బృహస్పతే అని వినిపించింది. ఓ తెలివి తక్కువ స్త్రీ, నీకు పుట్టిన 2 ఒకరిని నువ్వు పెంచు, మరొకరిని బృహస్పతి పెంచుతాడు అని అర్థం. ఈ మాటలు బృహస్పతికి కూడా వినిపించి ఆ శిశువుకి భరద్వాజుడనే పేరు పెట్టి పెంచి పెద్ద చేశాడు. కొంతకాలానికి అతన్ని భరత చక్రవర్తికి ఇచ్చేశాడు. ఈ భరద్వాజుడి కుమారుడే ద్రోణాచార్యుడు. బృహస్పతి వ్యక్తిత్వం. దేవ అసురుల మధ్య శత్రుత్వం రోజురోజుకు పెరిగిపోయి అసురుల గురువు శుక్రాచార్యుడు దేవతలపై విజయం సాధించే మంత్రాన్ని పొందాలనుకున్నాడు. దానికి హిమాలయాలకు వెళ్లి శివుడికి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ తపస్సు 1000 సంవత్సరాల వరకు కొనసాగింది. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు వంచనతో ఆ మంత్రాన్ని పొందడానికి తన కుమార్తె జయంతిని శుక్రాచార్యుడి దగ్గరకు పంపించాడు. అతనికి శిష్యురాలిగా సేవలు చేస్తూ జయంతి అక్కడే ఉండిపోయింది. 1000 ఏళ్లు గడిచిన తరువాత అతని తపస్సుకి మెచ్చి శివుడు ప్రత్యక్షమై దేవతలను నాశనం చేయగల మంత్రాన్ని ఇచ్చాడు. తపస్సు పూర్తి కావడంతో శుక్రాచార్యుడు తిరిగి తన ప్రాంతానికి వెళ్లబోతుంటే జయంతి అడ్డుకొని అతని వెంట ఉండి చాలా కాలం పరిచయం ఏర్పరచుకోవడం వల్ల అతన్ని తన భర్తగా స్వీకరించింది. ఈ విషయం శుక్రాచార్యుడికి చెప్తే అతను కాదనలేకపోయాడు. ఒక భర్తగా 10 ఏళ్ల పాటు ఉంటానని, ఆ కాలం పూర్తయ్యే వరకు వారిద్దరూ ప్రపంచానికి కనిపించరని చెప్పాడు. అలా ఆ దంపతులిద్దరూ అదృశ్య జీవితాన్ని మొదలుపెట్టారు. ఈ 10 సంవత్సరాల కాలాన్ని సద్వినియోగపరచుకోవాలని బృహస్పతి ఆలోచించి శుక్రాచార్యుడిగా రూపం ధరించి అసురుల దగ్గరకు
దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళ గురువు చాలా కాలం తరువాత తపస్సు నుంచి తిరిగి వచ్చాడని అసురులు భావించి అతనికి ప్రేమతో ఘన స్వాగతం పలికారు. శుక్రాచార్యుడి ఆసనంపై బృహస్పతి కూర్చొని అసురులకు నియమావళి అంటే పద్ధతులను నేర్పించడం ప్రారంభించాడు. ఈ 10 సంవత్సరాల్లో అసురుల మనసులో దాగి ఉన్న కక్షను, ద్వేషాన్ని తొలగించాడు. అదృశ్య జీవితం పూర్తయిన తరువాత జయంతిని పంపించేసి తిరిగి వచ్చిన శుక్రాచార్యుడు అసురులను కలుసుకుంటే వారు ఒకే చోట ఇద్దరు శుక్రాచార్యులను చూసి ఆశ్చర్యపోయారు. అసలైన శుక్రాచార్యుడు అసురుల మాటలకు విస్తుపోయి వారికి కృతజ్ఞత లేదని భావించాడు. త్వరలో అసురులు నాశనమవుతారని శపించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఇదే సమయానికి బృహస్పతి కూడా తన అసలు రూపానికి వచ్చి స్వర్గానికి తిరిగి చేరుకున్నాడు. ఆ విధంగా అసురులు కాపరి లేని గొర్రెల మాదిరిగా నాయకుడు లేని ప్రజలయ్యారు. ఆ తరువాత అసురులు శుక్రాచార్యుని దగ్గరకు వచ్చి క్షమాపణ కోరి తిరిగి వాళ్ల గురువుగా ఉండమని ప్రాధేయపడ్డారు. కాని తానిచ్చిన శాపం తిరిగి తీసుకునేది కాదని చెప్పి సావర్ణి మన్వంతరంలో సావర్ణి మను పాలకుడిగా ఉన్న కాలంలో అసురులు పోగొట్టుకున్న శక్తిని తిరిగి పొందుతారని వారికి క్షమాభిక్ష ప్రసాదించాడు. ఈ వివరణ దేవి భాగవతం 4వ స్కందంలో ఉంది. బృహస్పతి తన జీవితంలో ఒకసారి రావణుణ్ణి శపించిన సందర్భం కూడా ఉంది. కాకపోతే ఇది కేవలం కంబరామాయణంలో ఉన్న వివరణ. దాని ప్రకారం యుద్ధకాండలో ఒకసారి రావణుడు దేవతలను ఓడించి స్వర్గాన్ని జయించాననే అహంకార గర్వంతో తిరిగి వస్తున్నాడు. అప్పుడు బృహస్పతి కూతురు సులేఖ అతన్ని చూసి భయంతో దాక్కోడానికి పారిపోయింది. అది గమనించిన రావణుడు ఆమెను వెంబడించి పట్టుకుని బలవంతంగా సంభోగించడానికి ప్రయత్నించాడు. ఈ విషయం తెలిసి కోపానికి గురైన బృహస్పతి మన్మధుని బాణం చేత కామంలో శిఖర స్థాయికి చేరుకున్న నువ్వు రామబాణం చేత మృత్యువుని చూస్తావు అని శపించాడు. ఇక ఉత్తర రామాయణంలో బృహస్పతి, హనుమ ఇద్దరికి సంబంధించిన ఒక కథ ఉంది. హనుమంతుని తల్లి అంజన తన గత జన్మలో బృహస్పతికి పుంజిక స్థలి అనే పేరుతో సేవకురాలిగా ఉండేది. అయితే ఒకసారి నీళ్లు తీసుకురావడానికి చెరువు దగ్గరకు వెళ్ళింది. అప్పుడు ఆడ, మగ విద్యాధర యువకులు అక్కడికి వచ్చి కామక్రీడల్లో నిమగ్నమయ్యారు. విద్యాధరులంటే డివైన్ బీయింగ్స్ లో వీళ్ళు కూడా ఒక కేటగిరీ. అయితే పుంజిక స్థలి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోవటంతో ఇంటికి చేరుకునేసరికి చాలా ఆలస్యం అయ్యింది. బృహస్పతికి ఈ విషయం తెలిసి ఆమెను వచ్చే జన్మలో ఆడవానరంగా పుట్టమని శపించాడు. కంబరామాయణంలో కూడా ఈ కథ ఉంటుంది. అయితే బృహస్పతి ఇచ్చిన శాపం ప్రకారం అంజన కేసరిని వివాహం చేసుకుని వాయువు ఇచ్చిన తేజస్సుతో హనుమంతుడికి జన్మనిచ్చింది. హనుమంతుడు ఎదుగుతూ సూర్యుడి దగ్గర వేదశాస్త్రాలు నేర్చుకున్నాడు. కాని దానికంటే ముందు బృహస్పతిని కలుసుకున్నాడు. వీళ్ల మొదటి పరిచయంలో కుదురుగా ఒక్కచోట కూడా ఉండలేని వానరానికి నేను విద్య నేర్పించను అని బృహస్పతి చెప్పడంతో హనుమంతుడు సూర్యుడిని ఆశ్రయించాడు. ఇక్కడి వరకు పురాణాల్లో బృహస్పతి గురించిన మేజర్ పార్ట్స్ అయితే పూర్తి చేశాం. ఇప్పుడు చిన్న చిన్న మెన్షన్స్ గమనిద్దాం. దేవి భాగవతం మొదటి స్కందం ప్రకారం బృహస్పతి సుఖ మహర్షికి గురువు. అగ్నిపురాణం 51వ అధ్యాయం ప్రకారం దేవాలయాల్లో బృహస్పతికి పూసల హారం వేసి నీటి కుండ పట్టుకున్న రూపంలో ప్రతిష్ఠిస్తారు. మహాభారతంలో ఉన్న వివరాల ప్రకారం భరద్వాజుడికి బృహస్పతి ఆగ్నేయాస్త్రాన్ని ఇచ్చాడని ఆది పర్వం 169వ అధ్యాయంలో మెన్షన్ చేశారు. ద్రోణ పర్వం 69వ అధ్యాయం ప్రకారం ఋతు చక్రవర్తి పాలనలో భూదేవి ఒక ఆవుగా మారింది. అప్పుడు దేవతలు తమకు అవసరమైన వస్తువులను ఆ గోవు నుంచి పొందడానికి బృహస్పతిని పాలు పితకమని నియమించారు. సుబ్రహ్మణ్యుడికి ఒక దండాన్ని బహుమతిగా బృహస్పతి ఇచ్చాడని 46వ అధ్యాయం వివరిస్తుంది. ఉపచార వసు అనే యజ్ఞంలో మహావిష్ణువుపై కోపగించుకున్నాడని శాంతి పర్వం 336వ అధ్యాయం వివరణ. ఇదే శాంతి పర్వం 242వ అధ్యాయంలో బృహస్పతి జలదేవతలను శపించాడనే పాయింట్ ఉంది. అశ్వమేధ పర్వం 9వ అధ్యాయం ప్రకారం బృహస్పతి, చంద్రుడు ఇద్దరు బ్రాహ్మణ రాజులు. సో మొత్తంగా ఇవి బృహస్పతికి సంబంధించిన విశేషాలు. ఇక్కడితో మన వీడియో అయిపోతుంది. మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే ఒక లైక్ కొట్టి కామెంట్ పెట్టండి. ఇలాంటి కంటెంట్ మరింత చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. గివ్ అవే గురించి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మర్చిపోకండి. నేను మీ లైఫ్ వరామా తిరిగి కలుస్తూనే ఉందాం.